బిగ్ బాస్ సీజన్ 9 లో మరో ఎలిమినేషన్ అఫీషియల్ గా పూర్తయిందని చెప్పాలి. ఇక ఎలిమినేషన్ గౌరవ్ అండ్ దువ్వాడ మాధురి అని సాగినప్పటికీ చివర్లో గౌరవ్ని సేవ్ చేసి మాధురిని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి స్టేజ్ మీదకి వచ్చేయమన్నారు హోస్ట్ నాగార్జున. ఇక ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా బాయ్ చెప్పడానికి హౌస్ లోకి వెళ్లిన తర్వాత తనుజాకి చాలా మంచి బూస్టప్ ఇచ్చే మాటలు చెప్పిందనే చెప్పాలి. తనుజా, నువ్వు చాలా అంటే చాలా బ్రిలియంట్వి. సో నిన్ను చూస్తే నాకు చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. ప్రతి ఆడపిల్ల కూడా నీలాగే ఉండాలి అని అనుకుంటావు. ఎందుకంటే నీ కాలు మీద నువ్వు నిలబడే విధానం కానీ నీలో ఆ కాన్ఫిడెన్స్ కానీ నాకు చాలా బాగా నచ్చుతుంది. సో ముఖ్యంగా నువ్వు మార్చుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే, ఈ హౌస్ లో నువ్వు ఉన్నన్ని రోజులు కూడా ఎవరిని నమ్మద్దు. నా గీనా ఫ్రెండు గిండు అంటూ నమ్మావో మోసపోతావు, చూసుకో జాగ్రత్త అంటూ, అలాగే ఎవరి మీద ఎక్కువగా అరద్దు. కారణం ఉంచినా సరే నువ్వు నెమ్మదిగానే మాట్లాడే విధానం నేర్చుకుంటే నువ్వు ఈ సీజన్ విన్నర్ పక్కా రాసి పెట్టుకో అంటూ తనుజాకి చెప్పింది మాధురి. దీంతో తనుజ, మ్యాడీ నువ్వు వెళ్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు హౌస్ లో ఉన్న 2 వారాలు కూడా నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. ఏదేమైనా సరే చాలా చాలా థ్యాంక్స్ అబ్బా అంటూ తనుజ మాధురికి థ్యాంక్స్ చెప్తుంటే, మాధురి నేను అదే చెప్తున్నా, నీ గేమ్ నువ్వు వాడు, నేను నీ కోసం బయట నుండి సపోర్ట్ చేస్తాను. ముఖ్యంగా బర్నీ గారు, దివ్య వీళ్ళిద్దరూ ఒకటే. నీ వైపు వచ్చినప్పుడు నీ వైపు బర్నీ గారు నిలబడరు. ఇక్కడ బాండింగ్స్ తో కాకుండా ఓన్లీ గేమ్ పరంగానే గేమ్ ఆడు అంటూ మంచి బూస్టప్ మాటలు చెప్పి దువ్వాడ మాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేస్తుంది. మరి బిగ్ బాస్ స్టేజ్ మీద దువ్వాడ మాధురి ఏం మాట్లాడింది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మరి మొత్తానికి దువ్వాడ మాధురి తనుజాకి చెప్పిన మాటలపై మీరు ఏమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.